సమస్త సమస్యలకు పరిష్కారం నీవు పొందుతావు, నీవు దేవుని ఆశ్రయించిన ఎడల. ఆయన అడుగు. ఏమడగాలి? పరిశుద్ధాత్మ నిమ్మనడుగు, శక్తి నిమ్మనడుగు, బలం ఇమ్మనడుగు, జీవం ఇమ్మనడుగు, ఫలం ఇమ్మనడుగు, ఆత్మ నడిపింపనిమ్మనడుగు. నువ్వు అడుగు, నేను చూసుకుంటా. నువ్వు అర్జీ పెట్టు, ఆయనకి నేను చూసుకుంటా. డైలీ మన లోపల పరిశుద్ధాత్మ ఉండి మనల్ని ప్రేరేపించేది ఇది. నువ్వు పెట్టుకో, నువ్వు అర్జీలు పెట్టుకుని నేను నెరవేరుస్తావు. కేంద్రానికి రాయి, నువ్వు తర్వాత అన్ని నేను డీల్ చేస్తావు. ఏసునామలో రాయ్, రిక్వెస్ట్ అని రాయ్ అని మనకు చెప్పేది ఎవరు? ఎందుకంటే ఆయన ఉన్నాడుగా, ఆయనే చేయొచ్చుగా. ఇంకా మళ్ళీ మనం చెప్పేది ఏంది, అడిగేది ఏంది? ఆ ఛాన్స్ ఇలా అడగాల్సిందే. ఎన్ని మాటలు ఎన్ని చోట్ల రాసుందో. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. పరిశుద్ధాత్మ మన మీదికి రావటం అనేది రెండవ ఘట్టం. ఇక మనం ఈ లోపలున్న పరిశుద్ధాత్ముడు ఇచ్చిన ప్రేరణతో మనం అడుగుతుంటే మనకు కావలసినటువంటి ప్రతి శక్తి కూడా తండ్రి పంపుతూ ఉంటాడు మన మీదికి. ఇప్పుడు ఒక మాట చెప్పండి, వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? వరం పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? తండ్రి ఇచ్చేది అన్నోళ్ళు చేతులు ఎత్తండి, దించండి. లేదు, వరములు ఆత్మవరములు కదా, ఆత్మకృపా వరములను ఉన్నాయి కదా, అది పరిశుద్ధాత్ముడు ఇచ్చేది అన్నోళ్ళు చేయెత్తండి. అసలు ఈ రెండు మాకు తెలియవు, నువ్వు ముగిస్తే మేము పోతాం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. మరి లేకపోతే ముందు దానికి చేయత్తరు, రెండో దానికి చేయత్తరు. ఏం మనుషులు మీరు అసలు? అంటే మాకేం తెలియదు, ఎట్నో జావానే? అర్థం కావట్లేదా నేను చెప్పేది? వరము పరిశుద్ధాత్ముడు ఇచ్చేదా, తండ్రి ఇచ్చేదా? మీకు చూపిస్తా. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు చేతులు ఎత్తండి. తండ్రి ఇచ్చేదన్నోళ్ళు, తండ్రి ఇచ్చేదన్నోళ్ళు. తండ్రి ఇచ్చేది కదా కదా సరే. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం చూద్దాం. చూడండి అసలు అక్కడ ఏముందో. ఆ 12:4 చదువు. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే, మరియు కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఆ ఆత్మే ఈ నానా విధములైన కృపావరాలను అనుగ్రహించేది. చదువు. మరియు పరిచర్లు నానా విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే, నానా విధమైన కార్యములు కలవు కాని. బాగా వినాలి, ఇది కీలకమైన విషయం, ఎవ్వరు మిస్ అవ్వద్దు. చదువు. అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును. ఎవరి మూలంగా? ఇప్పుడు చెప్పండి, వరం ఎవరి నుంచి వచ్చింది? అక్కడ రాసుందిగా. ఇంకా నన్ను అడిగేది ఏంది? ఆత్మ మూలముగా. ఇందాక చెప్పాను, ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుణ్ణి మయంపరిచారని ఉంది. అలా అన్య భాషలతో మాట్లాడి అంటే తమకు తెలియని, ఇప్పుడు సడన్గా నువ్వు మలయాళం మాట్లాడావు అనుకో, చుట్టుపక్కల వాళ్ళు బిత్తరపోతారు. కానీ మలయాళం తెలిసిన వ్యక్తి నీ పక్కన ఉన్నాడు అనుకో, ఇంకా ఆశ్చర్యపోతాడు, నా భాష నీకెట్ట తెలుసని. కానీ అలాంటిది వాళ్ళు 14-15 రకాల భాషలు మాట్లాడారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ వారికి ఇచ్చాడని ఉంది. ఆ వరం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. బాగా వినండి, పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. చెప్పండి, అందరు చెప్పండి, ఎవరు ఇచ్చారు? వరాలన్నీ కూడా ఎవరిస్తారు? వరాలన్నీ ఎవరిస్తారు?
ఇప్పుడు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం చదువు. శ్రేష్టమైన ప్రతి ఇవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇందాక ఏమన్నారు అంటే అన్నయ్య అక్కడ అది కూడా రాస్తుంది కదా, అక్కడేమో పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తాడని ఉంది, ఇక్కడేమో ప్రతి వరమును, ఏమండి, ప్రతి ఈవియు, శ్రేష్టమైన ప్రతి ఈవియు, ఆత్మ సంబంధమైన ప్రతి వరం పర సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును అని ఉంది. గట్టిగా ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి వస్తుందా, పరిశుద్ధాత్మ దగ్గర నుంచి వస్తుందా? తండ్రి దగ్గర నుంచేనా? మరి అట్లయితే పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తున్నాడు అని ఉంది. ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఆత్మను అనుసరించి ఏ జ్ఞానవాక్యము, ఆ ఆత్మ వలననే విశ్వాసము, ఆ ఆత్మ వలననే స్వస్థపరచు వరములనని ఉంది కదా. అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మన మోకాళ్ళుని యేసునామములో తండ్రికి మన మనవులు సమర్పిస్తే ఆయన పరిశుద్ధాత్మను కదిలిస్తాడు. అర్థమైందా? ఆయన పరిశుద్ధాత్మకు అవకాశం ఇస్తాడు. మనకన్నీ లభించినట్లు ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. పర్మిషన్ గ్రాంటెడ్ అంటాడు. ఇచ్చేసాను పో, యేసునామములో తండ్రికి మన మనవులు. అందుకే పరిశుద్ధాత్మ ప్రేరేపించేది, ప్రార్థన చేయండి. తండ్రికి చేసేది ఏంది? నువ్వు చేయొచ్చుగా. నాయన యేసునామములో తండ్రిని అడగాలి, తండ్రే సమస్తము దయచేయువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి అర్జీ పెట్టాలి? సమాధానం ఎక్కడి నుంచి రావాలి? పరిశుద్ధాత్మ, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాల్లో సహాయం చేయాలంటే మనం ప్రతి దానికి అక్కడ పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు ఇక మనలోనే ఉన్న దేవుని ఆత్మ తన కార్యాన్ని మొదలు పెడతాడు. అలాగే పరసంబంధమైనటువంటి ప్రతి వరము, ఇవి అన్నీ కూడా తండ్రి అయిన దేవుడు అనుమతించి మన మీదికి పంపుతాడు. ఇప్పుడు అపోస్తలుల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఫైనల్గా వస్తున్నా, ఇది చెప్పండి. యేసు ప్రభు అపోస్తలులతో చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చుట ద్వారా మీరు శక్తి నొందెదరు అన్నాడు. ఈ మాట ప్రభు చెప్పినప్పుడు వారు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారా, కలిగి లేరా? కలిగి లేకపోతే అసలు యేసు ప్రభుని ఎట్ట తెలుసుకుంటారు? యేసు ప్రభులు ఎట్ట నిలవగలుగుతారు? అసలు బాప్తీసం దాకా ఎట్టబోతారు? ఇవన్నీ అపోస్తలులు చేశారంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ వారిలో క్రియ జరిగించాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రేరణ లేకుండా, పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా ఎవరు కూడా యేసు ప్రభుని అంగీకరించడం సాధ్యం కాదు. అయితే పెంతెకోస్తు పండుగ నాడు పరిశుద్ధాత్మ అనుగ్రహించేటువంటి శక్తితో వాళ్ళందరూ నింపబడ్డారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నారు కనుకనే యేసుతో ఉన్నారు. పరిశుద్ధాత్మ ప్రభావంతో నింపబడ్డారు. ఆ వేళ అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద ఆయన వ్రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది నానా భాషలతో మాట్లాడి దేవుణ్ణి మహిమపరిచారు. ఇక అప్పుడు దేవుని శక్తి భూమి మీదికి దిగి రావటం స్టార్ట్ అయింది. ఏది? ఇక మళ్ళా భక్తులు వెళ్ళిపోయినప్పుడు వెళ్ళిపోవటం కాదు, ఇక భక్తుల మీద నుంచి భక్తుల మీదికి దేవుని ఆత్మ పర్మనెంట్గా భూమి మీద ఉండి, మనతో ఉండి, యేసునందలి విశ్వాసం ఉంచిన వారందరిలో ఉండి
అందరిలోనూ తన ఆత్మ కార్యాన్ని జరిగించడానికి దేవుడు సిద్ధం చేసిన ఆత్మ నాట నుండి నేటి వరకు రన్నింగ్లో ఉన్నాడు. ఆ ఆత్మ మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. మనం తండ్రిని వేడుకున్నప్పుడు మన మీదికి శక్తి, వాక్ శక్తి కావాలంటే వాక్ శక్తి, స్వస్థపరిచే శక్తి కావాలంటే స్వస్థపరిచే శక్తి, ఆత్మల వివేచన శక్తి కావాలంటే ఆత్మల వివేచన శక్తి, వాక్యం, బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, వాక్య పరిచర్య కావాల్సిన శక్తి కావాలంటే ఆ విధమైన శక్తి, విశ్వాసం వృద్ధి పొందాలి, విశ్వాసం బలపడాలి, విశ్వాసానికి సంబంధించిన శక్తి కావాలంటే ఆ శక్తి. ఎన్ని రకాలుగా నువ్వు దేవుని పని చేయటానికి, దేవుని కార్యాలను నెరవేర్చడానికి నువ్వు కోరుకుంటావో కావలసిన శక్తుల్లో కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, పెంతెకోస్తు పండుగ నాడే కదా పరిశుద్ధాత్మ దిగొచ్చింది, అప్పుడే కదా పరిశుద్ధాత్మ కార్యాలు స్టార్ట్ అయింది. అంతకు ముందే పరిశుద్ధాత్మ ఉన్నట్టు చెప్తున్నావు నువ్వు అని కొంతమందికి సందేహం రావచ్చు. అయితే పెంతెకోస్తు పండుగ నాడు అపోస్తలుల మీదికి పరిశుద్ధాత్మ దిగొచ్చాడు. అయితే ఈ అపోస్తలులను సహా సిద్ధపరచడానికి యేసు ప్రభు మీదికి దిగొచ్చాడు. అపోస్తలుల మీద అభిషేకం రావడానికి ముందు యేసు ప్రభు మీదికి దిగొచ్చి ముందు వేళ్లను సిద్ధపరిచాడు. పావురాకారంతో దిగొచ్చాడని గుర్తుందా మీకు? ఆయన ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఆయనను గూర్చినటువంటి ఖ్యాతి ఆ ప్రాంతం అంతా ప్రసిద్ధిగాంచాడనే విషయం ఉంది లూకా సువార్త 4లో. తెలుసా, పుట్టినది మొదలుకొని అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై. చాలా అద్భుతమైన విషయం. బాప్తిజమిచ్చి యోహానుకైతే ఎంత కృపో, పుట్టినది మొదలుకొని పసిబిడ్డగా ఉన్నప్పుడే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడంట. కాబట్టి పరిశుద్ధాత్మ పుట్టినది మొదలుకొని బాప్తిస్మమిచ్చి యోహాను మీద పనిచేశాడు. తర్వాత యేసు ప్రభు లైన్లోకి రాగానే పావురాకారంతో ఆయన మీదికి దిగొచ్చాడు. ఆ తర్వాత అపోస్తలుల మీదకి అగ్ని నాలుకలుగా దిగొచ్చాడు. ఈరోజు నువ్వు నేను మనం అడిగితే మనందరికీ క్రియ చేయడానికి ఇప్పుడైతే మనందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన వ్యక్తిగా ఉన్నాడు. మనం అడిగితే శక్తిని కూడా అనుగ్రహిస్తాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మన మీదికి రావటం వల్ల ఏమేం జరుగుతాయి? నంబర్ 1, శుద్ధీకరణ జరిగిద్దని చెప్పాను. నంబర్ 2, శక్తితో నింపబడతాం. 2, మూడవది మనం నిలవగలుగుతాం, ఇతరులను కూడా నిలబెట్టగలుగుతాం. శక్తి ఉన్నప్పుడు అవి జరుగుతాయి. 4వది పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చుట ద్వారా ఆత్మ కృప వరముల చేత మనం నింపబడతాం. 4. 5వది పరిశుద్ధాత్మ వ్యక్తిగా మనలో ఉండే ఆయన శక్తి కూడా మనం నింపుకున్నప్పుడు దేవుడు కోరినటువంటి ఆత్మ ఫలం ఏదైతే ఉందో ఆ ఆత్మ ఫలము పరిశుద్ధాత్మే మనలో ఉండి వ్యక్తం చేస్తాడు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, విశ్వాసం, సాత్వికం, మంచితనం, ఆశా నిగ్రహం అని ఆత్మ ఫలములోని 9 తొనలు ఉన్నాయి చూసారా? ఆత్మ ఫలాలు అంటారు కాదు, ఫలాలని లేదు బైబిల్లో. ఆత్మ ఫలము ఒక్కటే, అందులో తొనలు ఈ 9. తొనలు అంటే నారింజ పండులో ముక్కలు ఉంటాయి కదా, దాని సపరేట్గా. అలాగా ఆత్మ ఫలములో గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా అన్నాడు. ఫలములేమనగా అనలా. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఎప్పుడైతే మనం తండ్రిని వేడుకుంటామో, దేవుని ఆత్మశక్తితో నింపబడతామో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేసుకుంటామో, ఇక పరిశుద్ధాత్మ మనలో పని చేయటం మొదలు పెడతాడు. పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు, బాగా వినాలి, పరిశుద్ధాత్మ మనలో పనిచేసినప్పుడు ఈ 9 మన నుండి వ్యక్తం అవుతాయి. ప్రేమ గలవారమై మనం ఉంటాం. సహజంగా మనం ఏం చేస్తూ ఉంటాం తెలుసా? మనం ట్రై చేస్తుంటాం మనంతటా మనం ఉండాలి అని.
ఎంత ప్రేమ కలిగి ఉండాలని ట్రై చేస్తాం, అంత ద్వేషించడం మొదలు పెడతాం మనం. ఎందుకంటే మన చేత కాదు. సంతోషం, మనం సంతోషంగా ఉంటాను ట్రై చేస్తాం, ఎంత ట్రై చేస్తాం అంత ఏడుస్తూ ఉంటాం, ఎందుకంటే మన వల్ల కాదు. అలాగే ఆశా నిగ్రహం, ఆశలు నిగ్రహించుకోవడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాం. విచిత్రం చెప్పనా, నిగ్రహించుకోవాలని అనుకునే కొద్దీ ఆశలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అసలు ఆ దరిద్రాన్ని మర్చిపోదాం అనుకునే కొద్దీ మళ్ళా గుర్తు వస్తుంటుంది. సాధ్యం కాదు. ప్రేమ, సంతోషం, సమాధానం, మనుషులతో సమాధానంగా ఉందాం, మనసులో సమాధానంగా ఉందాం అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అనుకునే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటాయి అసమాధానాలు. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, చాలా ఓర్పుగా. ఏమండి, విద్య నేర్చుకున్న కుక్కలాగా. విద్య నేర్చుకున్న కుక్క ఒకటి ఉందంట, దానికి ఏం నేర్పాడో తెలుసా? అస్సలు మొరగకుండా మౌనంగా ఉండేట విద్య నేర్పాడు దానికి వాడు, బాగా సాధన చేపించి. ఇంకా అది అన్నా కూడా కొడతాడనమాట దాన్ని. అట్లా ఏం సప్పుడు చేయకుండా నేర్పాడు దానికి. ఇంకా ఎవరు వచ్చినా ఎవరు పోయినా సరే, ఏ మనిషి ఆ ఇంటికి రాని పోని అస్సలు అని కూడా అనదు, మౌనంగా ఉంటుంది. కుక్కకు అలాంటి విద్య నేర్పాడు వాడు మురిసిపోతున్నాడు. నా కుక్క ఏం ట్రైనింగ్ పొందిందిరా, అస్సలు సప్పుడు చేయట్లేదు. ఓ రోజు ఏం జరిగిందంటే, గేటు బయట దీని కళ్ళకి వేరే జాతి కుక్క కనపడింది. దాని జాతి కనపడింది. ఇక అప్పటిదాకా మౌనవ్రతం పాటించిన కుక్క దాని జాతి కుక్క కనపడి దాని సమీపంలోకి వస్తుంటే ఒక రేంజ్లో లేచి గోల్ చేయటం మొదలుపెట్టింది. కుక్క నేర్చుకున్న విద్య ఏమైపోయింది అంటే, ఆ సన్నివేశం రానంత వరకే దాని మౌనవ్రతం. ఆ సన్నివేశం వచ్చిందంటే అప్పుడు ఉంటుంది దాని అసలు రూపం. దాన్ని మార్చడం సాధ్యం కాదు. గదిలో పెట్టినంత వరకే పందితత్వం. నువ్వు పాండ్స్ పౌడర్ పోస్తావో, లేకపోతే నువ్వు ఏం పౌడర్ పోస్తావో, దానికి నువ్వు ఏం కొడతావో, ఇప్పుడు లేటెస్ట్ పౌడర్లు ఏమో వచ్చినాయి, ఏం కొట్టినా సరే నువ్వు గదిలో పెట్టినంత వరకే అది నువ్వు రాసినవన్నీ పూయించుకుంటుంది. దాన్ని రోడ్డు మీద తీసుకెళ్ళి బురద గుంట చూపించావంటే మాత్రం ఇక నీ పాండ్స్ పౌడర్లు పనికి రావు, నీ సెంట్లు అత్తర్లు పనికి రావు. ఎందుకంటే అన్నిటికీ మించిన బురద వాసన, దానికి ఇంపైన సువాసన పందికి. మరి ఏందనుకున్నా, ఇక గొలుసులో కట్టేసినా, నువ్వు తాడులో కట్టేసినారే, ఆ ఆంతం లాక్కొని నిన్ను కూడా లాక్కొని తీసుకెళ్ళిపోయి అందులో పడింది. బురద కనపడితేనే దాని జాతి లక్షణం బయటపడ్డట్టు, కుక్క కనపడితేనే కుక్క అసలు రూపం బయటపడ్డట్టు, మనుషులు కూడా చాలా వరకు చాలా దీర్ఘశాంతం. అసలు ఈ మధ్య నేను అసలు కోప్పడట్లేదు అన్నయ్య, అసలు చాలా ఓర్పు. అసలు దేవుడు నిజంగా చాలా చాలా అసలు నేను చాలా కంట్రోల్లో ఉంటున్నాను అన్నయ్య అనుకోవటమే కానీ ఏం లేదు. ఆ సన్నివేశాలు వచ్చినప్పుడు గందరగోళమే. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? చాలా విషయాలు ఇంతే అన్నయ్య, అలా అనుకుంటున్నాను కానీ చాలా జరగట్లేదని. చేతులు ఎత్తని షో చేయకుండా ఎందుకు, నా దగ్గర ఎందుకు, ఎడన్నీ అనిపించి చెబుతున్నావు ఎడా. స్తోత్రం. అది ఇప్పుడు యథార్థవంతులు అనిపించారు. మీ ప్రార్థన ఆనందకరం ఆయనకి. ఎందుకు నీ వల్ల కావట్లా? ఆశలు నిగ్రహించుకోవాలంటే నీ వల్ల కావట్లా, సంతోషంగా ఉండాలంటే నీ వల్ల కావట్లా, సాటి శత్రువుని ప్రేమించాలంటే నీ వల్ల కావట్లా. వాక్యమేమో శత్రువుని ప్రేమించు లేకపోతే దేవుని కుమారుడు కాదంట. వాక్యమేమో నువ్వు దేవుని కుమారుడు అయితే శత్రువుని ప్రేమించుంటుంది. మనకేమో వాడిని చూస్తేనే మండిపోతుంటుంది. మనకేదో చేయాల్సిన అవసరంలా, మన మీద అవతలోడికి తేడా చెప్పినోడు కనపడితే చాలు, ఇక మనకు ఆగదు. వాడిని చూస్తుంటేనే ముఖం తిప్పుకుంటాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? ప్రేమించు అని చెప్పింది. మన వల్ల కాదు. ఎట్లా సాధ్యం? దానికి విరుగుడే దేవుడు చెప్తున్నాడు. నీవు సొంతంగా ఎంత ట్రై చేసినా నీ వల్ల కానిది నీలో ఉన్న నా ఆత్మ చేత నగును. నీ శక్తి చేతనో బలమో చేతన ఇది కాదు, నా ఆత్మ చేతనే ఇది జరుగును. నా ఆత్మ నీలో ఉండి ఆ ప్రేమని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆ దీర్ఘశాంతాన్ని, విశ్వాసాన్ని, దయాళుత్వాన్ని, మంచితనాన్ని, సాత్వికాన్ని, ఆశా నిగ్రహాన్ని ఆయన నీలో ఉండి నెరవేర్చాలి. ఆయన నెరవేర్చాలి, కానీ నీ వల్ల కాదు. నువ్వు ఓన్గా ట్రై చేసినంత వరకు నువ్వు పడతానే ఉంటావు. నీ సోది ప్రయత్నాలు ఆపి ఆయన చెప్పిన సలహాలు విను. ఏమంటారు?
నేనైనా నువ్వైనా అంతే. మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తారు కదా, కొడుక్కి చెబుతావు నువ్వు 14 సార్లు చెబుతావు, వాడు వినడు, మొహం పగలు కొట్టుకుంటాడు. చివరికి నువ్వేమంటా తెలుసా? అయిందిగా, అనిగిందిగా, ఇకనన్నా నేను చెప్పేది వినండి. అట్లాగే ఇప్పటికి మనం ఎన్నోసార్లు ట్రై చేసి మొఖాలు వాసిపోయి ఉన్నాయి మనకి. ఏవి? ఆత్మ ఫలము ఫలించాలి మనంతటా మనమని ప్రయత్నించి విఫలమయ్యాం. సంవత్సరాలన్నీ అయిపోయినాయి అంతే. క్రొత్త సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఈ సంవత్సరంలో ఈ 4-5 రోజుల్లో కూడా 4-5 సార్లు పడ్డాం. ఎందుకు అలా పడుతున్నామంటే మనమే ప్రయత్నిస్తున్నాం పదే. ఆయన ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రయత్నించటం కాదు, నీలో ఉన్న ఆత్మను ప్రయత్నించు. నీలో ఉన్న ఆత్మ ద్వారా ప్రయత్నించు, అప్పుడు నువ్వు విజయం పొందుతావు. నీ ఆత్మకు ఆసక్తి ఉంటే నా ఆత్మ ఎందుకురా నీకు అంటాడు తల్లి. నీ సొంత ఆత్మకు ఆసక్తి ఉంటే నీకు నా ఆత్మ ఎందుకు? పిచ్చిబట్టా. నీ ఆత్మకు అంత సీన్ లేదు. నీకే కాదు, మొదట పుట్టిన ఆదాము కూడా లేదు. ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు పుట్టిన ఎవ్వరికి లేదు ఆసక్తి. ఆఖరికి నా అద్వితీయ జనితైక ప్రియమైన కుమారుడు కూడా నా ఆత్మ సహాయం తప్పలేదు. ఆయనకే తప్పనప్పుడు నీకెట్లా? యేసయ్య కంటే గొప్పవాళ్ళం మనం. ఏమండి? వీళ్ళనన్నా 10 రోజులు ప్రార్థనలో ఉంచాడు, ఆయన అయితే 40 రోజులు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆయన ఎక్కడికి తీసుకొని పోయాడని ఉంది? అరణ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు? 40 రోజులు ఆయన్ని సిద్ధపరిచి ఆత్మ బలముతో నింపి పంపించాడు. అప్పుడు వచ్చి ఫలించాడు యేసయ్య. మరి ఆ బలం రావాలంటే ఏం చేయాల్సి వచ్చింది? యేసయ్య అరణ్యపు అనుభవానికి వెళ్ళాల్సి వచ్చింది, దేవుణ్ణి గోజాడాల్సి వచ్చింది, శక్తితో నింపబడాల్సి వచ్చింది. ఇంత స్పష్టంగా దేవుని వాక్యం ఉంటే ఈ కూటం అయిపోగానే మనకు మళ్ళీ గుడ్డి కళ్ళు వస్తాయి. ఈ కూటం అయిపోగానే గుడ్డి కళ్ళు వస్తాయి, మళ్ళీ మనకి ఇవన్నీ మర్చిపోతాం. ఇంత స్పష్టంగా వాక్యం ఉంది అంటే నీ వల్ల ఏది కాదు. ముఖ్యంగా దేవుణ్ణి సంతోషపెట్టడం నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. నువ్వు చేయాలి, ఆ పని చేయాలి, దేవుడిని సంతోషపెట్టాలి, దేవుడు సంతోషపడే విధంగా నువ్వు నడుచుకోవాలి, ఆత్మఫలం ఫలించాలి, దేవుని కొరకు వాడబడాలి అని నువ్వు కోరుకుంటే, ఆత్మ యందు బలంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే అవన్నీ సాధించగలవు. ఇది ఎలా ఉంటుందో తెలుసా? నీ చిన్న బిడ్డ నువ్వు ఇంట్లో కుర్చీలో కూర్చొని ఉంటే, నీ చిన్న బిడ్డ ఒక బరువైన వస్తువుని లేపటానికి ప్రయత్నించేది ఉంటుంది. నువ్వే ఉన్నావు అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్నావు, కానీ వాడు ఒక బరువైన వస్తువు, వాడికి బరువు, అది నీకు బరువు కాదు, దాన్ని వాడు పైకి ఎత్తడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. వాడు ఎంత ట్రై చేసినా ఎత్తలేడు. చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా? చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి కొంచెం. వాడు ట్రై చేసి నీ దగ్గరకు వస్తాడు. వచ్చి వాడు చేయి చూపిస్తాడు, నాకు అది కావాలని. అప్పుడు నువ్వు వంగి నీ చేతితో తీసి వాడి చేతుల్లో పెడతావు. నీకు సాధ్యమైద్ది, కానీ ఆ బిడ్డకి సాధ్యం కాదు. ఆ బిడ్డ నేర్పుతున్న పాఠం ఏంటంటే, నాకు అలివిగానప్పుడు నేను అమ్మను ఆశ్రయించినట్టు, నాకు అలివిగానప్పుడు నేను నాన్నను ఆశ్రయించినట్టు, మీకు అలివిగాని విషయాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కనుక మీరు ఆయన ఆశ్రయించండి. సమస్తం మీరు పొందగలరు. నువ్వు పోరాడుతున్నా మానసిక, శారీరక, ఆత్మీయ పోరాటాలు మూడింట్లో నీకు విజయాన్ని సిద్ధించి నిన్ను జయపథంలో నడిపించగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఓకేనా?